మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించిన వారు నారీ శక్తి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిందే. డైలాగులు చూడు, నారీ శక్తి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిందే. ఎవ్వరు కూడా వ్యతిరేకిస్తలేరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాని మీద బిల్లు ప్రవేశపెట్టి మద్దతు ఇస్తామంటారు. నువ్వు బోడగుంటికి మోగాలకు ముడిపెట్టినట్టు డీలిమిటేషన్ మహిళా బిల్లు కలిపి నువ్వు ప్రవేశపెడతా అంటే ఎవరైనా వ్యతిరేకిస్తారు. నువ్వు దిగిపో. నెక్స్ట్ వచ్చేటోళ్ళు మంచిగా డీలిమిటేషన్ మంచిగా జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేసి ఎవరికి ఏ రాష్ట్రానికి ఎన్ని స్థానాలు దక్కాలో అన్ని స్థానాలు ప్రకటిస్తారు. ప్రకటించినాక దాంతోపాటే మహిళా రిజర్వేషన్ కూడా ఆమోదిస్తారు. ఫస్టే ఉన్నదాని ప్రకారమే మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేస్తారు. మీరు తప్పుకోర్రి. రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న పోరాటం నారీ శక్తి ఆగ్రహానికి గురవుతారంటే మీరు గురి కావాలి. నారీ శక్తి కూడా అందరు ఆలోచన చేస్తున్నారు. మహిళలందరూ కూడా ఎవరు ఏం రాజకీయం చేస్తున్నారు అనేది దేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న రాజకీయ క్రీడలేంది, రాజకీయ క్రీడల్లో భాగంగా ఎట్లా ఆలోచన చేస్తున్నది బీజేపీ అని ప్రతి ఒక్క మహిళ అందరూ మంచిగా ఆలోచన చేస్తున్నారు. నీకు ఖచ్చితంగా 2029లో 100-110 సీట్ల కంటే ఎక్కువ కూడా రానియారు. నువ్వు ఇప్పుడు 850 బెంచ్ కూడా పోయినా గయ్యే 100 సీట్లే వస్తాయి. గుర్తుపెట్టుకోరు.